అండి, అందరూ బాగున్నారా? ఫరెవర్ విత్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చేపల పచ్చడి. ఒకసారి మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి. కారం, ధనియాలు, ఉప్పు, పసుపు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, జీలకర్ర, మెంతులు వేయించుకున్నది. కేజీ చేపల్ని మంచిగా వాష్ చేసి పెట్టుకుని ఒక కాటన్ క్లాత్ లో గట్టిగా కట్టి పెట్టుకుని మనం పనీర్ ఎలా మూట గట్టి దానిపైన బరువు పెడతామో అలాగే చేపల్ని ఓవర్ నైట్ అలాగే పెట్టేసి కొంచెం మార్నింగ్ 9 to 12 ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో ఎండబెట్టుకుని నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి 1 kg చేపలు. గరం మసాలా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 8 లవంగాలు, 8 యాలకులు, 10 మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాయి జీరా, కొంచెం జాపత్రి, కొంచెం అంటే కొంచెం పచ్చర్పూల్. ఇవన్నీ మనం కడాయిలో వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ స్పైసెస్ యాడ్ చేసుకుందాము, లాస్ట్లో సాయి జీరా అండ్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఫస్టే సాయి జీరా జీలకర్ర వేస్తే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. వేగిపోయే లాస్ట్లో దింపుతాము అనే ముందు జీలకర్ర సాయి జీరా యాడ్ చేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute సరిపోతుంది, 30 seconds కూడా సరిపోతుంది. మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇవి తీసుకొని బౌల్లో వేసేసుకుందాం. ఈ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి, బౌల్లో తీసేసుకుందాము. కడాయిలో జీలకర్ర అండ్ మెంతుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందాక ఫ్రై చేసుకున్న హోల్ గరం మసాలా, ధనియాలు మొత్తం కలిపి మిక్సీలో మంచిగా పౌడర్ చేసుకోవాలి. కడాయిలో 300 ml వేరుశనగ నూనె అంటే పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, అంటే కలుపుకోవాలి మంచిగా. కొంచెం ఉప్పు, పసుపు, ఉప్పు, చిటికెడు పసుపు వేసి వీటిని మంచిగా కలుపుకుందాం. కింది ఈ నూనెలోనే మనం ఇందాక పసుపు ఉప్పు కలుపుకున్న చేపల్ని వేసేద్దాం. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చేపలు వేగుతుంటాయి, ఇట్లా పల్లి నూనె కదా బుడగల్లా వస్తుంటాయి. కొంచెం మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ దీన్ని ఇట్లా మలుపుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి మంచిగా. ఇది డీప్ ఫ్రై అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. ఈ చేపల పచ్చడి రెసిపీ నాకు మా పిన్ని నేర్పించింది. మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు, వాళ్ళ సైడ్ చేపల పచ్చడి బాగా పెట్టుకుంటారంట. ఆమెకి వాళ్ళ అత్తమ్మ నేర్పించింది, మా పిన్ని నాకు నేర్పించింది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ చేపల పచ్చడి ఫిష్ తినని వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఈ విధంగా మొత్తం చేపల్ని ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలుపుకోకండి, ఒక 2 నిమిషాలు దాన్ని అలాగే వదిలేయాలి. ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా బ్రౌన్ కలర్ అయింది. స్టవ్ బంద్ చేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న
చేపలలో 3 స్పూన్స్ కారం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత వేసుకోండి, మీకు సాలకపోతే మళ్ళీ వేసుకోండి. పసుపు, మసాలా, జీలకర్ర, మెంతుల పొడి మొత్తం వేసేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిపేలా మిక్స్ చేసుకోండి. ముక్కలకు మంచిగా పట్టేటట్టు టాస్ చేసుకోండి. అల్లం వెల్లిగడ్డ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి. గోరువెచ్చగా అయింది కదా, ఈ నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో మనం ఇంతకు ముందు కలుపుకున్న ఉప్పు, కారం, పసుపు అన్ని కలుపుకొని పెట్టుకున్నాం కదా చేప ముక్కలకు, ఇది ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా ముక్కలు వేసి మంచిగా కలుపుకున్నాము. ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత 2 పెద్ద నిమ్మకాయల రసం తీసుకొని ఇది చల్లారాక ఇందులో వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుందాం. నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని 3 days బాగా మక్కేంత వరకు ఉంచుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ సూపర్ సూపర్. ఈ బాండిని మేము ఇట్లనే వదిలిపెడతాం అనుకున్నామా? ఇందులో పొద్దున వండిన అన్నం ఉంటుంది కదా, ఇందులో వేసుకొని కలుపుకొని లాగించుడే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే మా వీడియోస్ మీకు త్వరగా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.